అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈజీగా 5 నిమిషాలలో హెల్తీగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు బయట తినరండి. ఈ విధంగా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టామంటే ఎప్పుడు బయట ఫుడ్ కావాలని అడగరండి. అంత రుచిగా అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల చక్కెర వేస్తున్నానండి. మీరు చక్కెర పొడి అయినా వేసుకోవచ్చు, మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఒక 3 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, నూనె మాత్రం వేయకండి. నేను నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు దీనికి ఎంతైతే పడతాయో కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకుంటుండాలండి. కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి. ఇలా మంచిగా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మన దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అంతవరకు పొయ్యి పైన పెనం మంచిగా వేడి చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. సన్నగా వేసుకోండి, అలాగైతే బాగుంటుంది. సన్నగా అయినా వేసుకోవచ్చు, మీడియంగా అయినా వేసుకోవచ్చండి. నేనైతే మీడియంగా వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసాను. ఇది నూనె వేసి కాల్చుకోవద్దు, నెయ్యి వేసే కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను డార్క్ చాక్లెట్ పెట్టానండి. మీరు వైట్ చాక్లెట్ అయినా ఏదైనా చాక్లెట్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇదంతా మంచిగా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఈ చాక్లెట్ గిన్నె పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అలాగైతే చక్కగా చాక్లెట్ మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత దీనికంతా ఇలా స్ప్రెడ్ చేసి ఇలా మళ్ళీ మర్చుకోవాలి. ఇలా మర్చి తీసేసుకోవటమేనండి. చేయటం కూడా చాలా ఈజీ కదా. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎప్పుడు బయట తినరు. ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టామంటే ఇలా మైదా అలాంటివి వాడకుండా ఇలా గోధుమ పిండితోని హెల్తీగా 5 నిమిషాలలో చేసి పెట్టండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు కానీ లేదా ఎప్పుడైనా ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఈ విధంగా చేసి పెట్టామంటే తొందరగా అయిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలే కాదండి, ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.